ఆయన ఏదో చెప్పబోతున్నారు సార్, చెప్పండి సార్. నేను ఆయనకి పెట్టిన ముద్దు పేరు ఉంది సార్, చెప్పండి. మాకు వైరల్ కంటెంట్ కావాలి, అదిదా మాకు కావాలి. ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా చిన్నప్పటి నుంచి నాకు యానిమల్స్ స్టోరీస్ చదివి నేను పెరిగిన వాడిని. టాల్స్టాయ్ రష్యన్ రైటర్ ఉన్నారు, ఆ రష్యన్ బుక్స్లో అందులో యానిమల్ స్టోరీస్ చిన్నపిల్లలు పంచతంత్ర. సో యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా యానిమల్స్ పేర్లు ఉంటాయి. ఆయన పేరేంటో ఆయనే చెప్తారు. ఈ సస్పెన్స్ ఏంటి సార్? ఆ పేరేంటో చెప్పండి. ఏనుగంట. ఏనుగా? అంత బలమైన వాళ్ళు అని అందరికి ఏనుగని పేరు పెట్టాను. ఆయనకి ఏనుగు పేరు పెట్టి నేను ఏనుగులా అయ్యో. ఇద్దరు, ఒకడేమో ఫారెస్ట్ ఎలిఫెంట్, మా రెక్కీకి ఇష్టం, అర్థం లేదు. నేనేమో టెంపుల్ ఎలిఫెంట్ అంటే పావలా తీసుకుని ఆశీర్వదిస్తాను. చాలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఆయనకి మేమిద్దరం ఒక పేరు పెట్టాం. ఏం పేరు? జకారా. జంగల్ కా రాజా జకారా అంట కీరవాణి గారు. ఇవాళ వచ్చి ఎన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నామో మీరు వచ్చినందుకు. ఒక 30 ఏళ్ళ విషయాలన్నీ ఈరోజు బయట చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సురేష్ గారు, మాధవపతి సురేష్ గారు వెరీ సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్. ఆయన కీబోర్డ్ వాయిస్ ఉంటే మేము చూడటానికి స్టూడియోకి వెళ్ళాము. అలాగే మా అనూప్, అందరూ మా కళ్యాణ్ మాలిక్ గారు, వచ్చిన ప్రతి కంపోజర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు యాక్చువల్లీ మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్ళు అయింది, కానీ తను నన్ను అస్సలు వదిలేదు. నేను తనకు తెలుసు, నాకు తెలుసు సార్. బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఇంత సక్సెస్ఫుల్గా టాప్లో వెళ్తూ ఉన్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. కంగ్రాచులేషన్స్. అండ్ మా కిరణ్ గారికి కొంచెం కొత్తగా అడుగుదాము. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఫోన్ తీసి మీ బ్యూటిఫుల్ లవ్ అయినటువంటి రహస్య గారికి కాల్ చేసి ఇందులో ఉన్న 2 లైన్లు పాడి వినిపించి ప్రపోజ్ చేయండి. ఆవిడ రియాక్షన్ కావాలి మాకు. నా ఫోన్ ఇస్తానండి, నాకు తెలుసు, నా దగ్గర ఉంది నంబర్. కావాలండి ప్లీజ్ కాల్ చేయండి. ఎందుకని ఆ మొహమాటం ఏంటో మేము కూడా చూస్తాం కదా. ఆవిడ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో తెలుసుకోవాలి. ఇంకా మీ ఫస్ట్ లవ్ని మీరు పెళ్లి చేసేసుకున్నారు. ఎవరికి డెడికేట్ చేస్తారంటే మీరు ఆబ్వియస్గా ఆవిడ పేరే చెప్తారు. సరే చెప్పండి, ఇంకొక లవ్ స్టోరీ ఉందా ఏంటి? స్టోరీ కదా నిజంగా. ఈ పాట చెన్నైలో స్టోరీ. నేను ఫస్ట్ చిన్నప్పుడు అంటే మణి గారితో వర్క్ చేయడం అన్నది ఒక బ్యూటిఫుల్ థింగ్. బట్ ఫస్ట్ టైం ఈ పాట విన్నప్పుడు సో ఎమోషనల్ అనమాట. ఇంకా స్టోరీ తెలుసు కాబట్టి ఎక్కువగా 100% కంపోజ్ చేసిన ఆయనే. బట్ ఈ సాంగ్ 100% నాకు ఛాన్స్ ఆయనకే డెడికేట్ చేస్తాను, మణి గారు. సో స్వీట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కిరణ్ గారు మొత్తానికి ఈ లైన్స్ని మణి శర్మ గారికి డెడికేట్ చేశారు. సో ఇవాళ చాలామంది మ్యూజిక్ మెజిషియన్స్